ఏపీలో మొదటి ఔటర్ రింగ్ అలాగే ఎన్టీఆర్ వర్సిటీ నుంచి ఫ్లైఓవర్ మంజూరు చేయించడం శుభ పరిణామమని టీడీపీ నేతలు మాదికాని గురునాథం అలాగే నరసింహ చౌదరి అన్నారు. విజయవాడ ఆటోనగర్లోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పశ్చిమ రింగ్ రోడ్డు నిర్మాణానికి కనెక్టివిటీగా రహదారి కోసం సమీక్షించారని, అమరావతి రాజధానికి కనెక్టివిటీ నిర్మాణాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే డిపిఆర్లు కూడా రూపుదాల్చుకుంటాయని, 6 నుంచి 8 లైన్ల వరుస రహదారి కూడా నిర్మాణం అమరావతికి కనెక్టివిటీగా మంజూరైందని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో విజనరీ ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో 20,000 కోట్ల రూపాయల యొక్క సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి కనెక్ట్ అవుతూ, అదేవిధంగా విజయవాడలో తూర్పు బైపాస్కు సంబంధించినటువంటి డిపిఆర్లు తయారు చేయడం కోసం, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూరు దాకా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కోసం, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం కోసం నిన్న గడ్కరీ గారితో ఢిల్లీలో శరవేగంగా తొలగించి అవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇప్పించి త్వరలోనే టెండర్లు పిలిచే విధంగా శివనాథ్ చిన్ని గారు చేసినటువంటి కార్యక్రమం అసలు అద్భుతం.